ఒక సినిమాకు ఒక డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీ ఎలా ఉందంటే, ఈ సినిమా ప్రతి ఒక్క పెద్దవాళ్ళని అందరినీ కనెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి చివరికి ఇక్కడ మన తెలంగాణ మంత్రివర్యులు కూడా వచ్చి మనం బ్లెస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇలా నేను డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడడానికి దానికి కారణం సాగర్ గారు. ఆయన వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉండి ఒక డైరెక్టర్గా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ 100 అనే ఒక పాయింట్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఒక ఇష్యూకి ఇదే సొల్యూషన్ ఫీల్ అయ్యి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కలిసి దాని గురించి నేను మాట్లాడుతున్న టైంలో దీన్ని ఇలా చేయాలి, ఈ కథని ఇలాగ చేస్తేనే కరెక్ట్ అని ఒక ఫీలింగ్ ఉన్న టైంలో సాగర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారో సరే వెంటనే రండి ఆఫీస్కి అని చెప్పి నన్ను పిలవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా సినిమా ఉంటే మంచి కథ ఉంటే చెప్పండి, చిన్న సినిమా చేద్దామని చెప్పి అన్నారు. ఆ టైంలో నేను ఈ కథని ఆయనకు చెప్పడం జరిగింది. వెంటనే సాగర్ గారు ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే విన్నానో అప్పటి నుంచి నా మనసులో చాలా ఇదిగా ఉంది, చెప్పాలి ఈ పాయింట్ అని చెప్పి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అని అంటే అప్పుడు నేను ఈ విషయాన్ని దీనిలో కలిపితే ఇంకా బెస్ట్ వస్తుందని చెప్పాం. అలాగే ద 100 అనేది పూర్తిగా కంప్లీటెడ్గా ఈ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అయ్యింది. ఆ స్క్రిప్ట్ అవ్వడం మొదలు పెట్టడం దగ్గర నుంచి అసలు లేటే లేకుండా వెంటనే ప్రొడ్యూసర్స్ కూడా దీనికి జాయిన్ అవ్వడం, వాళ్ళు కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి సొసైటీకి పనికొచ్చే సబ్జెక్ట్ని జనాలకి తెలియాలి అని అంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్నట్టు తీయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం. అలాగే దానికి కారణమైన రమేష్ గారు, వెంకీ గారు, తారక రామ్ గారు, దానికి సహాయం అందించిన జవహర్ గారు, శాస్త్రి గారు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పాయింట్ ఒక మెసేజ్ అని చెప్పి అందరూ అంటున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు. అంటే మనం ఇది ఎక్కడ కూడా ప్రీచిగా చెప్పలేదండి. ఏదైతే సినిమాకి అవసరమో అంత గ్రిప్పింగ్గా టిల్ ఎండ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సజ్జనార్ గారు చెప్పినట్టు మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన శ్రీధర్ బాబు సార్ కూడా చాలా చెప్పారు సినిమా గురించి, అలా వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. సో అది వాళ్ళొక్కడే చెప్పడం కాదు, దీన్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దీన్ని బాగా యాక్సెప్టెన్సీ పెరిగి వాళ్ళు కూడా, అంటే నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను, 15 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 వాటిలో కూడా అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమేమి అంశాలు బాగా నచ్చాయో వచ్చి మరి నా దగ్గర ఉండి ఒక్కొక్కరు 15 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే అక్కడే అర్థమవుతుంది మా సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంత బాగా వెళ్ళిందని చెప్పి. సో ఇదంతా కూడా మా అందరికీ కూడా, మా టీం అందరికీ కూడా చాలా కాన్ఫిడెన్స్ పెంచుతూనే వచ్చింది ఈ క్షణం వరకు కూడా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా ఒక అదృష్టం. ఆయన కూడా దీన్ని మెచ్చుకోవడం కూడా ఒక డెస్టినీ అన్నాను కదా. టోటల్గా ఈ సినిమాయే ఒక చాలా పాజిటివ్గా ప్రతి ఒక్క పెద్దవారి ఆశీస్సులతో ఈ సినిమా ముందుకు వస్తూనే వచ్చింది. సో దీనికి ఇలాగా ఈ పాయింట్ అంటే ఒక కమర్షియాలిటీ ఉంటూ ఒక థ్రిల్లింగ్తో పాటు ఒక ఎమోషనల్ ఎలిమెంట్స్తో పాటు అన్నీ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా.